ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ ఆఫీస్పై కాంగ్రెస్ కార్యకర్తల దాడికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. పట్టణంలో నల్ల కండువాలు కప్పుకొని నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఇరుపక్షాల పోటాపోటీ ప్రదర్శనలతో సిద్దిపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ ఆఫీస్పై కాంగ్రెస్ శ్రేణుల దాడికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. పట్టణంలో నల్ల కండువాలు కప్పుకొని నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించారు. భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా క్యాంప్ ఆఫీస్కు చేరుకున్నారు. ఈ క్రమంలో హరీష్ రావు రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేశారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట పట్టణంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. మరోవైపు హరీష్ రావుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు క్యాంప్ ఆఫీసును ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. కాగా ఇరుపక్షాల పోటాపోటీ ప్రదర్శనలతో సిద్దిపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.